హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి స్టడీ బైబిల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు చూపించబోయేటటువంటి బైబిల్ ఆర్థోడాక్స్ చర్చ్కి సంబంధించింది. నిజానికి క్రిస్టన్డమ్లో ఫ్యూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే క్యాథలిక్ చర్చ్ ఒకటి, ఆర్థోడాక్స్ చర్చ్ ఒకటి, అలాగే ప్రొటెస్టెంట్ చర్చెస్ చాలా, ఆ తర్వాత కాప్టిక్ చర్చ్, ఇలా మల్టిపుల్ చర్చెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో ఈరోజు మనం చూడబోయేటువంటి స్టడీ బైబిల్ ఆర్థోడాక్స్ చర్చ్కి సంబంధించింది. సో నిజానికి మీరు గమనిస్తే ఈ 4 బ్రాంచెస్లో కూడా బైబిల్ యొక్క క్యానన్స్ వేరుగా ఉంటాయి. అంటే బైబిల్‌లో ఉండేటటువంటి పుస్తకాల సంఖ్య వేరువేరుగా ఉంటుందన్నమాట. ప్రొటెస్టెంట్ చర్చెస్‌లో కేవలం 66 మాత్రమే ఉంటాయి. క్యాథలిక్ చర్చ్‌లో వాళ్ళు యూజ్ చేసేటటువంటి బైబిల్‌లో 72 ఉంటాయి. ఆర్థోడాక్స్ చర్చ్‌లో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఫైనలైజ్డ్ ఫిక్స్డ్ క్యానన్ లేకపోయినప్పటికీ, కొంచెం లూజ్‌గా వాళ్ళు క్యానన్ విషయంలో ఉన్నప్పటికీ చాలా ఎక్కువ ఇంకా ఎక్కువ బుక్సే ఉంటాయన్నమాట. అంతకు మించి ఎక్కువగా కాప్టిక్ చర్చ్‌లో ఉంటాయి. దగ్గర దగ్గర 80కి అటు ఇటుగా ఉండేటటువంటి పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో బైబిల్ యొక్క సంఖ్య, బైబిల్‌లో ఉండేటటువంటి పుస్తకాల యొక్క ఎక్కువ పుస్తకాలు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. సో కేవలం మన బైబిల్‌లో ఉండేటటువంటి 66 గ్రంథాలు మాత్రమే ప్రతి చర్చ్‌లో, ప్రతి బ్రాంచ్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్‌లో ఉంటుంది అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఈ స్టడీ బైబిల్‌లో కూడా ఎక్స్ట్రాగా ఏ బుక్స్ ఉన్నాయి, సో వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారనే విషయాన్ని గురించి కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ బైబిల్ ఎందుకు మన దగ్గర ఉండాలనంటే, మన బైబిల్స్‌లో లేనటువంటి కొన్ని బుక్స్ ఎక్స్ట్రాగా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ క్యాథలిక్ చర్చ్‌లో మన పుస్తకాల కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయని మనం గమనించుకున్నాం కదా. ఇందులో వారి కంటే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు జూమ్ చేసి చూస్తున్నట్లయితే మీరు క్లియర్‌గా గమనించగలుగుతారు. చాలా మటుకు బుక్స్ ఇందులో డ్యూటెరోకానానికల్ బుక్స్‌గా ఉండుంటాయి. అంటే క్యాథలిక్ చర్చ్‌లో ఆల్రెడీ కొన్ని ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాకబీస్, సెకండ్ మ్యాకబీస్ ఇవి క్యాథలిక్ చర్చ్‌లో ఉంటాయి. కానీ ఇక్కడ థర్డ్ మ్యాకబీస్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది మనకి క్యాథలిక్ బైబిల్‌లో కూడా ఉండదు. ఇక్కడ ఇందులోనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఎక్స్ట్రాగా హైలైట్ చేసినవన్నీ కూడా ఇందులో ప్రొటెస్టెంట్ క్యానన్ కంటే ఎక్స్ట్రాగా ఉన్నాయి. లామెంటేషన్స్ అనేవి మన దగ్గర కూడా ఉంటుంది. ఇది బై మిస్టేక్ నేను చేశాను. సో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటే కొన్ని బుక్స్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా కనిపిస్తాయి అన్న విషయాన్ని మీరు గమనించగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మనం కొంచెం ముందుకెళ్తున్నట్లయితే మనకిక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం గమనించగలుగుతాం. అదేంటంటే థామ్సన్, నెల్సన్ వారి దగ్గర నుంచి వీళ్ళు ఏం చేశారంటే, మీకు తెలుసు అనుకుంటా, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అని మన దగ్గర ఉంటుంది ప్రొటెస్టెంట్ బైబిల్స్లో. సో ఆ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వాళ్ళు థామస్ నెల్సన్ పబ్లిషింగ్ హౌస్ అనమాట. సో వాళ్ళు ఒక బైబిల్ని వాళ్ళ యొక్క వర్షన్ని యూస్ చేసుకోమని ఆర్థోడాక్స్ చర్చ్కి ఇచ్చినప్పుడు ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు ఆ ట్రాన్స్లేషన్ని యూస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసేది ఏదైతే ఉందో అది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అనమాట. సో థామస్ నెల్సన్ వాళ్ళు పబ్లిషింగ్ హౌస్ ఇచ్చినటువంటి ఆ ట్రాన్స్లేషన్నే వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క బైబిల్కి ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఎక్కడెక్కడైతే కొంచెం చేంజెస్ వాళ్ళకి కనిపించినట్లుగా చేసుకోవాలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ తోటి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్నే వాళ్ళు డైరెక్ట్గా యూస్ చేసుకుంటున్నారనమాట. వీళ్ళు సాధారణంగా ఈ యొక్క చర్చ్ వాళ్ళు, ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు సెప్టుజెంట్ బైబిల్ని యూస్ చేస్తారు. అంటే గ్రీక్ ఓల్డ్ టెస్టిమెంట్ని వాళ్ళు యూస్ చేస్తారనమాట. సో ఎక్కడెక్కడ కానీ మన యొక్క బైబిల్స్ అన్ని కూడా మెజరిటిక్ టెక్స్ట్ యూస్ చేస్తాం. అంటే హీబ్రూ బైబిల్ని డైరెక్ట్గా యూస్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే హీబ్రూ నుంచి గ్రీక్లోకి కన్వర్ట్ చేసినటువంటి సెప్టుజెంట్ వర్షన్ అయితే ఉందో ఆ సెప్టుజెంట్ వర్షన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని చేస్తారనమాట. సో ఈ యొక్క ట్రాన్స్లేషన్ విషయంలో కూడా ఆ కైండ్ ఆఫ్ చిన్న చిన్న చేంజెస్ని వాళ్ళు మాడిఫై చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళడం అనేది జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన విషయాలు మీరు చూసుకోవచ్చు ఈ ఆర్టికల్ చదివితే. అలా కాకుండా ఇక్కడ మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఏ బుక్స్ ఎక్స్ట్రాగా ఉంటాయనే విషయాల గురించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ప్రొటెస్టెంట్ బైబిల్లో ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంట్లో 39 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. రోమన్ క్యాథలిక్లో ఇంకెక్కువే ఉంటాయి. ఆర్థోడాక్స్ బైబిల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అన్న విషయాల గురించి కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకెళ్తున్నట్లయితే ఇక్కడ అంతేనా? ఎస్. ఇక్కడ వీళ్ళు బుక్స్కి సంబంధించినటువంటి విషయాల గురించి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలా మీరు కొంచెం ముందుకెళ్తున్నట్లయితే ఆర్థోడాక్స్ చర్చ్ గురించి వాళ్ళు రాశారు. ఇక్కడ చిన్న చరిత్రకి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ వీళ్ళు రాయడం జరిగిందనమాట. సో న్యూ టెస్టిమెంట్లో ఎలాగుంది, తర్వాత ఎర్లీ చర్చెస్ ఎలాగున్నాయి, ఈ మధ్యలో 4వ శతాబ్దంలోనే ఎప్పుడో కాప్టిక్ చర్చ్ విడిపోయిందనమాట. సో ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి అనుకుంటా. ఆ తర్వాత అలా మనం ముందుకెళ్తున్నట్లయితే కొన్ని థియలాజికల్ డిసగ్రీమెంట్స్ జరిగినాయి సంఘంలో. సో వెస్ట్ సైడ్ ఏమో క్యాథలిక్ చర్చ్ ఉండేది, ఈస్ట్ సైడ్ ఏమో ఆర్థోడాక్స్ చర్చ్ ఉండేది. సో వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయన్నమాట. సో ఐకానోక్లాజం అని ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఆ డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉండేవి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 1054 ఆ టైంకి విడిపోయారనమాట. ఇంకా క్యాథలిక్ చర్చ్గా, ఆర్థోడాక్స్ చర్చ్గా ఇక మేము మీతో సహవాసం చేయమని విడిపోతారు. సో ఆ చర్చ్ ఈ చర్చ్ని హెరిటిక్గా గుర్తిస్తే క్యాథలిక్ చర్చ్ ఆర్థోడాక్స్ చర్చ్లో ఉన్నటువంటి వాళ్ళని హెరిటిక్స్గా గుర్తించిందనమాట. సో నేను లీడర్స్ గురించి మాట్లాడుతున్నా. క్యాథలిక్ చర్చ్ లీడర్ ఆర్థోడాక్స్ చర్చ్ లీడర్ని హెరిటిక్గా భావిస్తే, ఆర్థోడాక్స్ చర్చ్ లీడర్ క్యాథలిక్ చర్చ్ లీడర్ని
హెరిటిక్గా భావించేటటువంటి పరిస్థితిలో చాలా హీట్ ఆఫ్ ద మూవ్మెంట్ అప్పుడు ఉందన్నమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ రావడం, ఆ రిఫర్మేషన్ తర్వాత అనేక సంఘాలుగా రావడం అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఫైనల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే మా చర్చే నిజమైన సంఘం అన్నట్లుగా ఇది 2000 ఇయర్స్గా ఈ యొక్క చర్చ్ ఆ యొక్క క్రిస్టియన్ ఫెయిత్‌ని నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి విషయాల్ని ఫైనల్‌గా డిస్కస్ చేస్తారు. సో, ఈ కైండ్ ఆఫ్ విషయాలన్నీ కూడా మనం క్యాథలిక్ చర్చ్‌లో కూడా మనం చూస్తాం. ఈ కైండ్ ఆఫ్ హిస్టరీ అనేది వాళ్ళు కూడా ఇస్తుంటారు. 2000 ఇయర్స్‌గా మేము యూనిక్‌గా ఒకే చర్చ్‌గా ఉంటున్నాము. క్రీస్తు ఏదైతే విశ్వాసాన్ని మాకు డిపాజిట్ చేశాడో ఆ విశ్వాసాన్ని తరతరాలుగా మేము అందించుకుంటూ వస్తున్నాం అనేటటువంటి స్టేట్మెంట్‌ని వాళ్ళు కూడా చేస్తుంటారు. చూస్తున్నట్లయితే మనం ఆదికాండంలోకి వెళ్ళిపోతాం. పెద్ద గ్రేట్ డీటెయిల్స్ ఏమి ఉండవు. కానీ అక్కడక్కడ కొన్ని ఆర్టికల్స్‌ని మనం చూడగలుగుతూ ఉంటామనమాట. ఇక్కడ మనకి క్రియేషన్‌కి సంబంధించిన ఒక ఆర్టికల్‌ని మనం చూస్తూ ఉంటాము. ఇందులో జీసస్ క్రైస్ట్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు ఈ క్రియేషన్‌లో అనే విషయాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత కిందన మామూలుగా స్టడీ నోట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్రాస్ రిఫరెన్సెస్ ఏవి పెద్దగా మనం గమనించే పరిస్థితి ఉండదు. తర్వాత త్రిత్వాన్ని గురించినటువంటి విషయాన్ని గురించి ఒక ఆర్టికల్‌ని ఇక్కడ వీళ్ళు రాయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ అగైన్ ఈ యొక్క టెస్ట్‌కి సంబంధించి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారంటే చనిపోయినటువంటి పునీతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నా కొన్ని విషయాలు చెప్తున్నట్లయితే డాక్టర్నల్‌గా కానీ అలాగా ఏమన్నా చెప్తున్నట్లయితే వాటిని కోట్ చేస్తూ ఇక్కడ ఈ యొక్క స్టడీ నోట్స్‌ని ఫిల్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాపాన్ని గురించి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ఒరిజినల్ సిన్ అనేటటువంటి కాన్సెప్ట్ మూల పాపం, జన్మ పాపం అని ఏదైతే ఉంటుందో అది అగస్టిన్ దగ్గర నుంచి మనకు వస్తుంది. సో, ఆ విషయంలో ఇక్కడ కొంచెం డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఆ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక అంతా కామన్‌గానే ఉంటుంది. మీకు ప్రత్యేకించి నేను చూపించాలనుకునేది ఏంటంటే ఈ విషయాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎస్తేర్ గ్రంథం చదువుతున్న తర్వాత మనకేమనిపిస్తుంటుంది, ఎస్తేర్ గ్రంథంలో అసలు దేవుడు అనేటటువంటి పదమే ఉండదు అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ అది వాస్తవం కాదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఎస్తేరు గ్రంథంలో అంటే మన బైబిల్‌లో ఆ మాట ఏముండదు. దేవుడు అనేటటువంటి మాట ఏముండదు. కానీ ఈ యొక్క బైబిల్‌లో చూసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథం తర్వాత చిన్న ఎపిలాగ్ అని రాశారు. మనకి ఇక్కడ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎపిలాగ్‌లో మొర్దెకై దీస్ థింగ్స్ వేర్ ఫ్రమ్ మై గాడ్, దేవుడి దగ్గర నుంచి ఈ విషయాలు నాకు వచ్చాయి. ఫర్ ఐ రీకాల్ ద డ్రీమ్, నేను నాకు వచ్చినటువంటి కళని నెమరు వేసుకుంటే అని ఇంకా అలా దేవుడికి సంబంధించినటువంటి వచనాలని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో, ఈ యొక్క చివరి వచనంలో మనం ఈ చివరి వాక్యాల్లో దేవుడు అనే పదం రావడం మనం గమనించగలుగుతూ ఉంటాం అనమాట. సో, నిజానికి ఇది ఎస్తేరు గ్రంథం రాయబడినప్పుడు దాంతో పాటు రాయబడిందా లేదా తర్వాత కాలంలో ఎవరన్నా భక్తులు దాన్ని యాడ్ చేశారన్న విషయాల మీద నాకు అవగాహన లేదు. బట్ అగైన్ వీళ్ళు బైబిల్లో అది ఉంటుందన్నమాట. ఇంకా అలా మనం కొంచెం ముందుకెళ్తున్నట్లయితే మీకు ఇంకో విషయాన్ని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే దానియేలు గ్రంథంలోకి వెళ్తున్నప్పుడు కొన్ని చాప్టర్స్ వీళ్ళ దగ్గర ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సుజానా అనే స్టోరీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ స్టోరీ, మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దానియేలు చిన్నగా ఉన్నప్పుడే ఎలాగా ఒక పజిల్ని సాల్వ్ చేశాడనే విషయం ఇక్కడ మనం గమనించగలుగుతాం. సో, సుజానా అనేటటువంటి ఒక మహిళ మీద ఒక నింద వేయబడుతున్నప్పుడు ఎలాగా దానియేలు తన యొక్క తెలివిని ఉపయోగించుకుంటూ దాన్ని సాల్వ్ చేశాడు దేవుని యొక్క జ్ఞానం బట్టి అన్న విషయాన్ని ఇక్కడ మనకి ఇస్తారు. ఆ స్టోరీ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి దానియేలు గ్రంథం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మాత్రమే కాదు, మళ్ళీ మీరు చివరికి వెళ్తున్నట్లయితే బెల్ అండ్ ది సర్పెంట్ అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఇస్తారనమాట. ఇది ఇంకొక ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన బైబిల్లో అది ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు రాస్తున్నారనమాట. అగైన్ వీళ్ళు రాస్తున్నారంటే ఆథర్స్ చర్చ్ వాళ్ళు రాశారని కాదు, కానీ ఆ తర్వాత పాయింట్ ఆఫ్ టైంలో ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. అంటే యాడ్ చేయడం ఇన్ ద సెన్స్ లైక్ దానియేలు గ్రంథంతో పాటు యాడ్ చేశారా లేదా దానియేలుతో పాటు ఇది రాశారా, ఆ ట్రెడిషన్ ఎలాగుందన్న విషయం మనకు తెలియదు. బట్ అగైన్ వీళ్ళ బైబిల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి కీర్తనల విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఒక చాప్టర్ ఎక్స్ట్రాగా ఉండడం అనేది మనం గమనించగలుగుతాం. సో, మనకి కేవలం 150 మాత్రమే కీర్తనలు ఉంటాయి. వీళ్ళకి 151వ కీర్తన కూడా ఉంటుందన్నమాట. ఐ థింక్ క్యాథలిక్ బైబిల్లో కూడా అది ఉంది అనుకుంటున్నాను నేను. బట్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే, సారీ. చూసారా, 151వ కీర్తన కూడా ఉంది. సో, ఇది మన దగ్గర లేదనమాట. కానీ వీళ్ళ బైబిల్లో అలాగ ఉంటుందన్నమాట. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా చాలా బుక్స్ ఉన్నాయి. ఆ విషయం గురించి మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా. మక్కబేయులని, తోబీతు అని, బరూక్ అని, సొలొమోను జ్ఞాన గ్రంథం అని, వీటి విషయాల మీద ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. అపోస్తులు చదివినటువంటి పుస్తకాలు అన్నట్లుగా సంథింగ్ అవి ఇందులో ఉంటాయన్నమాట. సో, బేసికలీ జీసస్ క్రైస్ట్ చనిపోతున్నప్పుడు అక్కడ పరిసయ్యులు మాట్లాడినటువంటి మాటలు మీరు గమనించగలిగితే అవి విజ్డమ్ ఆఫ్ సొలొమన్ అనేటటువంటి గ్రంథం నుంచి వచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. ఇక్కడ చూస్తే చివరిలో ప్రకటన గ్రంథం అయిపోయింది. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత వీళ్ళు కొన్ని ఆర్టికల్స్ని వీళ్ళు రాస్తున్నారనమాట. సో, ఆ ఆర్టికల్స్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో బైబిల్కి సంబంధించిన విషయాలు ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో, బైబిల్ దేవుణ్ణి రివీల్ చేస్తుంది. అలాగే బైబిల్ మన యొక్క అవసరతను తీరుస్తుంది. బైబిల్ మనకి రక్షణని ఇస్తుంది, రక్షణ రివీల్ చేస్తుంది. తర్వాత బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ని
మనం విధేయత చూపించడానికి చదవాలి అని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ యాక్చువల్లీ ట్రూ. మనం చాలాసార్లు విధేయత అనే విషయాన్ని గురించి మనం మర్చిపోతూ ఉంటాం. తర్వాత క్రీస్తు బైబిల్కి కేంద్రంగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఇస్తున్నారు. తర్వాత బైబిల్ యాజ్ పర్సనల్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత బైబిల్ని చదువుతున్నప్పుడు చర్చ్ ఆధారంగా చదవాలి అనేటటువంటి ఒక మాటను కూడా మనం ఇక్కడ గమనించగలుగుతాం. అండర్స్టాండింగ్ ద బైబిల్ త్రూ ద చర్చ్. సో వీళ్ళు ఏంటంటే నమ్ముతారంటే చర్చ్కి అంటే సంఘం ఏదైతే ఉందో, ఒక ఇన్స్టిట్యూషన్గా అయితే ఉందో, ఆ ఇన్స్టిట్యూషన్కి విశ్వాసం అనేది డిపాజిట్ అవుతూ వస్తుంది తరతరాలుగా. కాబట్టి ఆ యొక్క ఆరల్ ట్రెడిషన్ని కూడా మనం మనసులో పెట్టుకుంటూ బైబిల్ని చదువుతూ అర్థం చేసుకోవాలని వీళ్ళు నమ్ముతుంటారనమాట. విచ్ ఐ డోంట్ అగ్రీ యాక్చువల్లీ. నేనైతే దాన్ని అగ్రీ చేయను. ఎందుకంటే తరతరాలుగా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఏదో ఒక ట్రెడిషన్ అనేది మానవ కల్పితమైనటువంటిది వస్తుంది. సో బైబిల్ మనం చదువుతున్నప్పుడు దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్లో చదవాలి. తరతరాలుగా మనకి ఎలా డిపాజిట్ చేశారో దాన్ని బేస్ చేసుకుని మనం చదవకూడదు. న్యూ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు దాని యొక్క సరౌండింగ్ కల్చర్ని, కాంటెక్స్ట్ని, సోషియాలజీని వాటిని దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు దాని యొక్క నియరెస్ట్ కల్చర్ని లేదా ఏన్షియంట్ నియరెస్ట్ కల్చర్ని దృష్టిలో పెట్టుకుని చదవాలి. తరతరాలుగా మాకు ఇలా డిపాజిట్ చేశారు కదా అని చెప్పి అనకూడదు. బికాస్ ఆ డిపాజిట్ చేసేటటువంటి పరిస్థితుల్లో కొన్ని హ్యూమన్ ఎలిమెంట్స్ మధ్యలోకి వచ్చి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ని కరప్ట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నేను దాన్ని అగ్రీ చెయ్యను. బట్ అగైన్ ఇది వాళ్ళ విశ్వాసం, వాళ్ళు ఇలా ఆలోచిస్తారనమాట. వాళ్ళు ఏం నమ్ముతారంటే ఈ సంఘాన్ని క్రీస్తు స్థాపించాడు, క్రీస్తు ఎక్కడ కూడా మనం తప్పు చేయనివ్వడు, తప్పిపోనివ్వడు. కాబట్టి మేము నమ్మేది తరతరాలుగా వస్తుంది అంటే అది క్రీస్తు ఆమోదించింది అయితేనే వస్తుంది, క్రీస్తు ఆమోదించకపోతే అది మా దగ్గర రాదు. సో కాబట్టి ఆ యొక్క ట్రెడిషన్ అనేది కొన్ని ఇయర్స్గా అలా వెళ్తూ అందరినీ విశ్వాసంలో బలపరుస్తూ ఉంది అని అంటే అది టైం ఇట్ ఏమంటారంటే టెస్ట్ ఆఫ్ ద టైంని అది ఢీ కొట్టి నిలబడింది. కాబట్టి మనం ఆ యొక్క విశ్వాసాన్ని నమ్మొచ్చు అనేటట్లుగా వాళ్ళు ఆలోచిస్తారు. సో అది వాళ్ళు ఆలోచించిన విధానం అనమాట. బట్ అగైన్ దట్ ఈస్ హౌ దే థింక్. ఇది అగైన్ ప్రాటెస్టెంట్ బైబిల్ కాదు, ఇది ఆర్థోడాక్స్ బైబిల్. ఆర్థోడాక్స్ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవడానికి మనం చదవాలనుకుంటే చదువుకోవచ్చు. అండ్ దెన్ లెక్షనరీ అనమాట. సో ప్రతిరోజు ఎలా మనం చదవాలనే విషయాన్ని గురించి ఇక్కడ ఉంటుందన్నమాట. ఏ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ని మనం చదవచ్చు అని ఉంటుంది. ఈ క్యాలెండర్ అనేది ఈవెన్ కొన్ని మన ప్రొటెస్టెంట్ చర్చెస్లో కూడా ఉంటాయన్నమాట. సో ఈ క్యాలెండర్ని ఫాలో అవ్వాలనుకునేటటువంటి వాళ్ళు ఫాలో అవ్వచ్చు. తర్వాత గ్లాసరీ అనమాట. సో కొన్ని పదాలకి మీనింగ్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలా మనం ముందుకెళ్తున్నట్లయితే ఇండెక్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఇండెక్స్లో టాపికల్గా కొన్ని విషయాలకు సంబంధించినటువంటి వాక్య భాగాలను ఇక్కడ వీలుస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చిల్డ్రన్ గురించి, పేరెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలన్నీ ఇక్కడ ఉంటాయి. అవి మనం చదువుకోవచ్చు. కొంచెం టాపికల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా మనం ముందుకెళ్తున్నట్లయితే ఇండెక్స్ ఆఫ్ స్టడీ ఆర్టికల్స్. సో ఒకవేళ మీరు కనుక ఇందాక ఆల్రెడీ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు జన్మ పాపం, మూల పాపం సంథింగ్ అలా మనం చూసాం కదా, దానికి సంబంధించినటువంటి పేజెస్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఆ పేజ్ నెంబర్స్లోకి వెళ్ళి ఈ యొక్క ఆర్టికల్స్ని స్టడీ చేయవచ్చు అనమాట మనం. అండ్ దెన్ అది 70 అని చెప్పేసి ఇక్కడ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత కొన్ని మ్యాప్స్ని కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. 1, 2, 3, 4, 5, 6. సో అలా సింపుల్గా ఉంటుంది. సో ఇది ఆర్థోడాక్స్ చర్చ్కి సంబంధించినటువంటి స్టడీ బైబిల్. సో మీరు ఒకవేళ డిఫరెంట్ వ్యూస్ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఇష్టం ఇలాగా ఎక్స్ప్లోర్ చేయడం, అవతల వేరే క్రిస్టియన్స్ కూడా ఏమనుకుంటున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, వాళ్ళు కూడా బైబిల్ని ఎలా చదువుతారు, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం అనుకుంటే ఒక మెథడ్ ఏంటంటే ఇలా వేరే వాళ్ళు రాసినటువంటి స్టడీ బైబిల్ని, వాళ్ళ కోసం వాళ్ళు రాసినటువంటి స్టడీ బైబిల్స్ని యూస్ చేసుకొని వాళ్ళు రాసిన పుస్తకాలకి మనం ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఒకవేళ మీరు కనుక కొత్త క్రిస్టియన్స్ అయితే నేను ఇది రికమెండ్ చేయను. బట్ అగైన్ మీరు ఒకవేళ విశ్వాసంలో బాగా ఉంటూ వాక్యంలో ఆల్రెడీ బాగా ఉన్నట్లయితే మీరు దీన్ని చదువుకోవచ్చు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. చదివినంత పోర్షన్ వరకు నాకైతే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇది విశ్వాసంతో రాయబడినటువంటిదిగా నాకు అనిపించింది అనమాట. లైక్ మంచి డివోషనల్ ఆస్పెక్ట్ కూడా ఇందులో ఉంది. సో చాలా క్రిటిసిజం తోటి అలా ఏం లేదు. కొన్ని క్యాథలిక్ బైబిల్స్ చూస్తున్నట్లయితే లేదా కొన్ని ప్రొటెస్టెంట్ బైబిల్స్ చూస్తున్నట్లయితే కొంచెం క్రిటికల్గా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇది బైబిల్, ఇది దేవుని యొక్క వాక్యం, సో దీన్ని మేము అలాగే తీసుకుంటాము అని విశ్వాసంతో తీసుకొని విశ్వాసాన్ని ప్రకటించేదిగా ఇక్కడ ఈ బైబిల్ ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రొటెస్టెంట్లో కూడా ఇలాంటి బైబిల్స్ రావాలి. బట్ మనం ఏంటంటే కొంచెం హిస్టారికలీ క్రిటికల్గా వెళ్తూ మనం స్టడీ బైబిల్స్ని తయారు చేసుకుంటూ వెళ్తామన్నమాట. బట్ ఆ ఆస్పెక్ట్లో నేను దీనికి 10కి 10 మార్కులు ఇస్తాను అనమాట. ఇది విశ్వాసాన్ని ప్రకటించి బైబిల్లా తీసుకొని ఒక రకమైన క్రిటికల్ యాటిట్యూడ్తో కాకుండా డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తూ ఎంబ్రేస్ చేస్తూ వాక్యంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తుంటారు. సో ఆ విషయంలో చూసినట్లయితే ఆత్మీయంగా బలపడటానికి ఇది నాకు బాగా నచ్చింది. బట్ అగైన్ నాకు తెలుసు ఇది ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, క్యాథలిక్ చర్చ్ ఎలా థింక్ చేస్తుంది, ప్రొటెస్టెంట్స్ ఎలా థింక్ చేస్తారు, ఆ థింకింగ్ ప్యాటర్న్లో డిఫరెన్సెస్ ఏంటనే విషయం నాకు తెలుసు. కాబట్టి నాకు తెలుసు ఏది మనం ఎలా తీసుకోవాలనే విషయం మీద నాకు అవగాహన ఉంది. కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఇది వాడటానికి. మీరు కూడా ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇది వాడండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫర్ వాట్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ అని నేను చెప్తా. ఇది ఆర్థోడాక్స్ ఫెయిత్ని
రివీల్ చేయడానికి ఉన్నటువంటి స్టడీ బైబిల్ అది రివీల్ చేస్తుంది. ఆ విషయంలో దీనికి నేను చాలా ఎక్కువ మార్క్సే ఇస్తాను. మీరు ప్రాటెస్టెంట్‌గా ఉండి ప్రాటెస్టెంట్ అండర్‌స్టాండింగ్ మాకు ఇందులో కావాలంటే ఉండదు. ఇది ఆర్థోడాక్స్ వాళ్ళ కోసం రాసి ఉన్నటువంటి బైబిల్ అనమాట. సో, ఆ విధానంలో చూసుకున్నట్లయితే ఇది సూపర్బ్ బైబిల్. మీరు ఖచ్చితంగా దీన్ని వాడుకోవచ్చని నేను చెప్తున్నాననమాట. సో, దీన్ని మీరు ఎక్కడైనా వేరే సైట్స్‌లో మీరు చూడండి. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో లేదంటే ఇంకెక్కడన్నా మీకు ఉంటాయేమో చూసి ఆన్‌లైన్‌లో కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఓకే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.